సార్ ఇక్కడ ఓకే సార్. ఓకే సార్ ఇక్కడ ఓకే సార్. आगे आगे बहुत रिस्पेक्ट పెద్దనా वो सबसे आजाना ए राजा लाइट रा अन्ना కొంచెం క్యాప్ ఆగే అనిపిస్తుంది. అల్లీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం తరఫున ఈరోజు ఎమ్మెల్యే గారి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఈ కేంద్రం మాకు ఇంతకుముందు డిసిఎంఎస్ చేయడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారు మాకు ఆర్థికంగా ఇది తోడ్పాటుగా ఉంటుందని చెప్పి దీన్ని చేసుకోవాల్సిందిగా మాకు మీకు చెప్పడం జరిగింది. దీనికి అప్పచెప్పడం జరిగింది. దీన్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం. రైతులు కూడా ఇందుకు సహకరించి మ్యాచర్ వచ్చే వరకు నేర్పుకొని మిగతా విషయాలు మేము చూసుకుంటాం, కానీ మ్యాచర్ విషయం మాత్రం రైతులు తప్పకుండా చూసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి కటింగ్ లేకుండా దీన్ని నిర్వహిస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు జరుగుతుండే అల్లీపూర్ ఉత్పత్తిదారుల కమిటీ తరఫున మేము అందరం సభ్యులం ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి మాకు డిసిఎంఎస్ ద్వారా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, మాకు ఈ సంస్థకు మీరు అప్పైపోయినట్టు బాగుంటుందని కోరగానే వారు మాకు కృతజ్ఞత భావంగా ఈ సంస్థకు తోడ్పాటు ఉంటుందనే ఉద్దేశంతో మాకు ఈ సొసైటీకి మాకు ఈ వీటి అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా రైతులకు ఎలాంటి కూడా నేను కూడా ఉత్పత్తిదారుల కమిటీలో ఒక మెంబర్ని, ఇటువంటి మాకు ఎన్నో లాభదాయకమైతే ఈ కమిటీని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో రైతులకు చేదోడు వాదోడికి అందుబాటులో ఉంటాము. డిసిఎంఎస్ అయితే ఇంతకుముందు కరీంనగర్ రావాలి, వేరే ఊరికి వెళ్ళి రావాలి, సొసైటీ నడిపేయాలి, ఈ సంస్థ నడిపేయాలంటే బీటీ నడిపేయాలంటే ఇప్పుడు మాకు అందుబాటులో ఉన్నందుకు చాలా గర్వంగా ఉన్నది. వీటి మాకు రైతులకు అందజేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సెంటర్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి పెద్దల గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యంగా కూడా అంటే మనం ఇంతకుముందు పిఎస్సిఎస్ల ద్వారా మహిళా సంఘాలతో చేయడం, మన ప్రాంతంలో అంత వ్యవసాయ ఆధారిత ప్రాంతం, చాలామంది రైతులు ఉంటారు కాబట్టి ముఖ్యంగా అల్లీపూర్, సింగరాపేట, క్రిస్టియన్పేట వీళ్ళందరూ కూడా నేషనల్ పార్కు మంచి రైతులు. మరి మీరు అందరూ కూడా ఒక చక్కని ఆలోచనతోని రైతులందరూ కూడా ఈ సంఘం పెట్టి మరి ఏదైతే మనం వడ్ల ముత్తార లాభం చేకూరాలనే ఆలోచన అందరూ కూడా ఆ సభ్యులకి తెలియజేస్తూ ఉన్నాం. మీరు అమ్మిన వడ్ల కమిషన్ కూడా అదే రైతులకు రావాలనే ఆలోచనతోని గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఈ సెంటర్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మనందరికీ తెలుసు రైతులు అనే వాళ్ళు ఒక సంఘటితం కారు, కుల మతాలకు అతీతంగా అందరూ రైతులు. కానీ ఒక సంఘం ఉంటుంది, ఒక సాకలులకు సంఘం ఉంటుంది, మంగళులకు సంఘం ఉంటుంది, కుల సంఘాలు ఉంటాయి. కానీ
రైతులకు చాలా తక్కువ, ఎవరికి ఆడే పంచాయతీ పెట్టుకోవాలి. కానీ ఈ సంఘం ఏదైతే స్థాయిలో కాదు, జిల్లా స్థాయిలో కూడా మంచిగా పర్చేజ్ చేసి ఎమ్మెల్యే గారు తర్వాతలోనే ఒక ఆదర్శ రైతు సంఘంగా పేరు ఉండాలంటే మీరు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అలీపూర్ గ్రామస్తున్న మా రాజన్నకు రత్నాకరరావు గారికి, నా వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమంత్ సార్ గారికి, సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ సోదరుడు శ్రీనివాస్ గారికి, స్థానిక నాయకులు గోపి గారు, రాజిరెడ్డి గారు, కాశీ, తిరుపతి గౌడు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. కేంద్రం అలీపూరు రైతు ఉత్పత్తుల సంఘం ద్వారా ఈ ఏర్పాటు గౌరవ ఎమ్మెల్యే గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి మాకు మేసే అల్లిపూర్లో ఉండే మాకు కూడా మేస్ సెంటర్ మీకు త్వరలో పెడతారని ఆశిస్తున్నాం. అలాగే డిసిఎంఎస్ ద్వారా అంతకుముందు మన పిఎస్ఎస్ ద్వారా మేము కొనుగోలు చేసినాం. వాస్తవానికి రైతులు అంటే ఒక 10 ఎకరాల రైతు నుంచి 20 ఎకరాల రైతు దాకా రైతులు ఉంటారు. ఈ రైతుల ద్వారా సన్నక రైతులకు లాభం చేకూరే విధంగా ఒక రైతుల సంఘం ఏర్పడే ఒక మంచి ఆలోచన. దానికి ఆద్యుడైనటువంటి శంకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నా. ఇట్టి అవకాశం మా గ్రామానికి కల్పించినందుకు కూడా వారికి ధన్యవాదాలు. అలాగే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రైతుల సమన్వయం చేసుకుంటాం. మేము ఈ వడ్ల కొనుగోలు అనేది సమర్థంగా నిర్వహిస్తామని చెప్తున్నాం. మా గ్రామం తరఫున మీ యొక్క సంస్థకు ఇట్టి అవకాశం. దానికి సెంటరీ లేదంటే నేనే ఆశ్చర్యపోయాను. దానికి కారణం ఏందని చూస్తే కొంచెం 24 పైసలు మిగులుతాయి, అంత బాగా కాదు. మరి ఎందుకు రాలేదు అంటే కొంతమంది రైతులు, అందరు కాదు, పట్టుడు లేదు, సరిగా ఆరబెట్టలేదు, ఇదంతా ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్క్ పోతే కటింగ్ అంటుండ్రు, కటింగ్ అనే వారు ఈడ తిడుతున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు. రైతులు ఇక్కడ రైతు నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఆ రైతు నాయకులను రైతులు కూడా ఏంటంటే కొంచెం మంచిగా నేర్పుర్రి, మిషన్ తెచ్చి పట్టుండ్రి, పాలు తప్పలేకపోతే ఆటోమేటిక్గా కటింగ్ ఉండదు. మేము కూడా అన్ని విధాలు సహకరిస్తామని చెప్పడం తెలియజేస్తూ ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చినాడు ఈ సహకార సంఘం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది, రైతులు కూడా లాభం అవుతుంది. దాంతోపాటుగా మనం పెస్టిసైడ్స్ అమ్మడమే కావచ్చు, ఎరువులు తీసుకొచ్చడే కావచ్చు, ఒకటికే ఒకటి అన్ని తోడు కావాలి. 2 రకాలుగా, ఒకసారి ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్ కంపెనీ, రెండోది మనకు ట్రేడింగ్, మార్కెటింగ్, బయట వ్యాపారం కూడా చేసే స్థాయికి వెళ్ళినప్పుడే లాభాలు ఉంటుంది. లేకపోతే 4 రోజులలో షో పుట్టప్ అయిపోతుంది. తమ్ముడు సీన్ అన్నట్టు రాజకీయాలకు మనకి వస్తుంది. మళ్ళీ 2 రోజులు 500 మంది 3 గ్రూపులు ఇలాంటి. సో మళ్ళీ ఎటో దారితీస్తుంది. కొంతమంది దీన్ని ఆట కట్టుకొని ఏదో ఒక రాజకీయ పార్టీకి పోవడం, ఇవన్నీ కూడా ఇక ధర్నాలు చేస్తేందుకు అది కాదు. దాని ఉద్దేశం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇలా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎట్లయితే ఉందో, ఏదైతే ఉందో దీని వెనకాల ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎఫ్పిఓలకు నాబార్డ్ సపోర్ట్ చేస్తుంది. అగ్రికల్చర్ రూరల్ బ్యాంక్ ఏదైతే ఉందో నాబార్డ్ నిధులు ఇస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఆ నిధులని సమకూర్చుకొని, తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి ఆ నిధులని సమకూర్చుకొని ఇంకా విస్తృతంగా ముందు ఏవైతే మనకు సంఘాలు ఉన్నాయో వాటిని చూసి నేర్చుకొని, ఎందుకంటే ఒక్క రోజునే సంఘం అన్నీ వేయలేదు, దినదినాభివృద్ధి చెందాలి. ఇవాళ మనం కొన్ని చూస్తున్నాం, బ్యాంకులు చిన్నగా స్టార్ట్ అయ్యి గొప్పగా అయినాయి, కొనేమో మొత్తం ఉన్నది పోయింది, ఉడిసింది పోయింది. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిందిగా అన్నీ కూడా